ఓం నమ శివాయ. మనసున్న నా తెలుగు ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ ఏంటంటే, ఈ సృష్టి మొదలై ఎన్ని వేల సంవత్సరాలు, ఎన్ని లక్షల సంవత్సరాలు, ఎన్ని కోట్ల సంవత్సరాలు అయిందో ఎవరికీ తెలియదు. సుమారుగా ఒక అంచనా ప్రకారం మాత్రమే చెప్తున్నారు. అన్ని వేల సంవత్సరాల నుంచి ఎంతో మంది ప్రయత్నాలు చేసి ఈ భూమి సృష్టికి కారణాలు ఏంటి, ఎవరెవరు ఏంటి అనేది చూశారు, కనిపెట్టారు, ఏమేమో కనిపెట్టారు. అలాగే దానితో పాటే మనుషుల మధ్య మానవత్వాలు ఉన్న కాలం నుంచి మనుషుల మధ్య మమకారాలు, మానవత్వం కరువయ్యే వరకు, అంటే ఇప్పటి కాలం వరకు, అలాగే మతాలు అనే ఒక పదం పుట్టించి దానికి వేరే వేరే దేవతల పేర్లు పెట్టించి ముందుకు సాగిపోతున్నారు. ఇవన్నీ నిజాలా, అబద్ధాలా? భగవంతుడు అనేవాడు ఉన్నాడా? ఉంటే ఏ రూపంలో ఉన్నాడు? ఇంతకీ ఎవరా భగవంతుడు? హిందువులేమో శివుడు అంటారు, విష్ణు అంటారు, బ్రహ్మ అంటారు, ఇంకో రకరకాల పేర్లు పిలుచుకుంటారు. అలాగే క్రిస్టియన్స్ వాళ్ళు వచ్చి యెహోవా అంటారు, యేసుక్రీస్తు అంటారు. అలాగే ముస్లిమ్స్ వచ్చి మహమ్మద్ ప్రవక్త అంటారు, అల్లా అంటారు. అలాగే బౌద్ధ మతం వచ్చి బుద్ధుడు అంటారు, జైన మతం వచ్చి గురునానక్ అంటారు. ఇలా ఒక్కొక్క మతస్థులు ఒక్కొక్క పేరును పెట్టుకుని దేవుడని పూజలు అనేది చేస్తున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరూ, ప్రజలందరూ ఆలోచించాల్సింది ఏమనంటే, బాగా ఆలోచన చేయండి. హిందుత్వానికి అలాగే ఇతర యొక్క మతస్థులకి తేడాని గమనించండి. హిందుత్వంలో భగవంతుడు పుట్టినవాడు మరణించినాడు అనే సందర్భం ఎక్కడా లేదు. మనిషిగా పుట్టి మరణించిన వాళ్ళు భగవంతుడు కొలవడం చాలా తక్కువ. ఆయనే నెంబర్ 1 అని ఎక్కడ చెప్పబడలేదు. భగవంతుడు రూపుడు అని మాత్రమే చెప్పబడ్డారు. కానీ సృష్టికర్త ఒక్కడే ఉన్నారు. ఆ ఒక్కరు ఎవరు? అదే ఇతర మతస్థుల్లో ప్రతి ఒక్కరు మనిషిగా పుట్టి మరణించిన వాళ్ళు. అంటే ఇక్కడ మనము ఒక శవాన్ని పూజ చేస్తున్నాము, అతనే భగవంతుడు అనేసి చేస్తున్నాం. కానీ ఈ భూమి పైన ఎన్నో మంది మతాలను పుట్టించారు. వాళ్ళందరూ కొలిచే భగవంతుడు ఒకడేనా? లేదా అంతకు మించి ఇంకొకరు ఎవరున్నా ఉన్నారా? లేదా ఈ సృష్టి మొత్తానికి ఒకడే దేవుడు ఉన్నాడా? ఆ దేవుడు ఎవరు? దేవుడు అంటే నమ్మకం ఉన్నవాళ్ళు దేవుణ్ణి ప్రత్యక్షంగా చూశామని చెప్పుకుంటారు. దేవుడు అంటే నమ్మకం లేని నాస్తికులు దేవుడే లేదు అనేసి, కానీ ఏదో పవర్ ఉందనేసి అనుకుంటూ ఉంటారు. కానీ ఇంతకీ భగవంతుడు ఉన్నాడా? ఇంతకు మించిన సృష్టికి ముందు ఎవరున్నారు? ఆ రూపం ఏంటి? పరమాత్మ అనేసి అంటున్నారు. ఇంతకీ ఆ పరమాత్మ ఎవరు? శివుడా, బ్రహ్మ, విష్ణువా, యేసుక్రీస్తా, యెహోవానా, అల్లానా, బుద్ధుడా, గురునానక్క, ఇంకొకరా? ఎవరు వాళ్ళు అనే విషయం గురించి ఆలోచన చేస్తే మనకు చాలా చాలా ప్రశ్నలు అనేది ఎదురవుతూ ఉంటుంది. అన్నిటికి కలిపి మనము ఈ రోజు నుంచి పరమాత్మ ఎవరు, ఆ పరమాత్మ రూపం ఉందా లేదా అన్న విషయం గురించి మనము తెలుసుకుందాం ఈ రోజు నుంచి. అంతవరకు ఈ యొక్క వీడియోస్ని లైక్ చేయండి, అలాగే 10 మందికి షేర్ చేయండి. మన యొక్క హిందుత్వం గురించి తెలుసుకుంటారు. అలాగే ఈ యొక్క వీడియోని చూస్తున్న అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి, నెక్స్ట్ డే నుంచి పరమాత్మ అంటే ఏంటని తెలుసుకుందాం. అంతవరకు ఓం నమ శివాయ. భారత్ మాతాకి జై.